పంజాబ్ హర్యానా మధ్యనున్న శంభు సరిహద్దు రణరంగాన్ని తలపిస్తోంది. ఇండో భారత్ సరిహద్దులా మారిపోయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? రైతులు ఢిల్లీ రాకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోంది? వారిపై కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తోంది? అసలు రైతుల డిమాండ్లేంటి? మద్దతు ధర కల్పించాలని, పండిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ పంజాబ్ రైతుల పాదయాత్ర హర్యానా బార్డర్ శంభు దగ్గరకు వచ్చేసరికి హింసాత్మకంగా మారింది. ఢిల్లీ వరకు రాకుండా హర్యానాలోని బీజేపీ సర్కార్ వారిని అడ్డుకుంటోంది. శంభు సరిహద్దు దగ్గరే పోలీసులు బాష్పవాయు గోళాలు, వాటర్ కెనాన్లు ప్రయోగించి వారిని అడ్డుకున్నారు. పలువురు రైతులకు గాయాలయ్యాయి. తాము శాంతియుతంగా 101 రైతులు పాదయాత్ర చేస్తూ ఢిల్లీ వెళ్తున్నామని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం 100 మంది పాదయాత్ర చేస్తే భద్రతకు ఎలా ప్రమాదకరమవుతోందని ప్రశ్నించారు పంజాబ్ అన్నదాతలు. వారు నడిచే రోడ్డుపై సిమెంట్ దిమ్మలు పెట్టి ముళ్ల కంచెలు వేసి మరీ అడ్డుకున్నారు పోలీసులు. सर हम तो शांतिमय ढंग से आगे जाएंगे, जो उनका इरादा है कोई बात नहीं, हम तो शांतिपूर्वक ढंग से आगे जाएंगे। तैयारी नहीं जी, असं बस पैदल हथे वाहिगुरू वाहिगुरू सिमरन करने जाना। ये सरकार की मर्जी है, साडे गोले मारने बंब मारने जो मर्जी सरकार कर सकती है। असी कोई भी पहल नहीं करांगे जी, असी कोई भी किसी के हथ नहीं चक्कांगे। असी शांतमय तरीके अपना जथा लैके जाना, सिर्फ वाहिगुरू वाहिगुरू सिमरन करना जी। बिजली दंगल सारे पंजाब से किसी मीडिया चेहरा बचा सारे लंबा समाज रचना किया। 15 साल तक जरबा, 20 साल का, 25 साल का, 10 साल का दवाई कर रहे। మద్దతు ధరలు ఒక తమకే కాదని ప్రభుత్వం స్పందిస్తే దేశంలోని అన్నదాతలంతా లాభపడతారని ఆందోళన చేస్తున్న రైతులు చెబుతున్నారు. యునైటెడ్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో శంభు, కౌనూరి సరిహద్దుల్లో రైతులు గత 300 రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీరు ఢిల్లీ వైపు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను భద్రతా దళాలు అడ్డుకుంటున్నాయి. आपके आइडेंटिफिकेशन चेक करेंगे, उसके बाद आपकी परमिशन चेक करेंगे, फिर हम आपको जाने देंगे। लेकिन ये नहीं मानने तो हमने बीच बीच में थोड़ी बहुत जो फोर्स हम यूज कर सकते हैं हमने करी, क्योंकि इन्होंने हमारे पे हमला किया, हमारी जालियां उखाड़ने की कोशिश करी, हमारे ऊपर कुंडियां फेंकी, सब कुछ करा। हमने इनके ऊपर फूल फेंके, हमने इनको कहा कि आप हमारे बड़े भाइयों, हम खाना देंगे, सब कुछ देंगे, लेकिन ये नहीं मानने। आपने देखा भी होगा हरियाणा पुलिस ने इनके ऊपर फूल फेंके, इन्होंने हमारे ऊपर पत्थर फेंके। 15-16 साल के जवान, आप ये देखो, आप इनको क्यों आगे भेजा गया? ये सिर्फ शरारतवश भेजा गया। आपके पीछे रॉड खड़ी है, देखो आप, रॉड पड़ी है रस्ते के साथ, ये सिर्फ चोट पहुंचाने के लिए इतनी बड़ी रॉड। और 15-16 जवानों का नहीं है, आप मैच्योर आदमी होते हैं, किसान होते हैं। 15-16 साल के जवान आपके सामने दिखाई दे रहे हैं, ये सामने ही खड़े हुए हैं, कोई लिस्ट में नाम नहीं इनका, कोई कुछ नहीं। ये सिर्फ पत्थरबाजी के लिए और शरारत के लिए भेजे गए हैं। కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన చట్టాలకు వ్యతిరేకంగా 2020-21వ సంవత్సరంలో రైతులు భారీ ఆందోళనలు చేశారు. ఢిల్లీని ముట్టడించారు. దీంతో ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి బిల్లులను వెనక్కి తీసుకున్నారు. అప్పట్లో రైతుల ఆందోళన అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించింది. సుప్రీంకోర్టు సైతం చివాట్లు పెట్టడంతో అప్పట్లో మోదీ వెనక్కి తగ్గారు. ఏడాదిన్నర పాటు అప్పట్లో ఆందోళనలు జరిగాయి. నిరసనలు చేపట్టిన రైతులపై కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చినా వాటిని ఎత్తివేయలేదు. అందుకే మోదీ ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటున్నారు రైతులు. ఒక్కసారి రైతుల డిమాండ్లను పరిశీలిస్తే కనీస మద్దతు ధర ఇవ్వాలి, దీనికి చట్టబద్ధత కల్పించాలి,
ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలి. ఉద్యమ సమయంలో నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పని కల్పించాలి. రోజువారీ వేతనం 700 రూపాయలు ఇవ్వాలి. ఇవి చిన్న చిన్న డిమాండ్లే అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం ఈ డిమాండ్లలో కొన్నింటినైనా నెరవేరుస్తామని చెప్పి చర్చలకు ఆహ్వానించడం లేదు. దీంతో రైతులు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రభుత్వం భూసేకరణ చేస్తే తగిన పరిహారం తమకు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2021 ఆందోళనల్లో 700 మంది రైతులు మరణించినా వారి డిమాండ్లు మాత్రం ప్రభుత్వం తీర్చలేదు. రైతు ఆత్మహత్యలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. రుణ విషవలయంలో రైతులు చిక్కుకున్నారని కార్పొరేట్ కంపెనీలకు చేసినట్లే తమకు రుణమాఫీ చేయాలంటున్నారు. ఇందుకోసం పంజాబ్ లో రైల్ రోకో, ట్రాక్టర్ మార్చ్ ఆందోళనలకు తాజాగా పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఈ డిమాండ్లలో కొన్నింటినైనా తీర్చి రైతులను సంతృప్తి పరచాల్సి ఉంది. అణచివేత ధోరణి అవలంబిస్తే గతంలో లాగే ఆందోళనలు మరింత తీవ్రం, హింసాత్మకమయ్యే ఛాన్స్ ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం రైతుల ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్క గిట్టుబాటు ధర కల్పించి దానికి లీగల్ గ్యారంటీ ఇస్తే సగం సమస్య తగ్గుతుంది. అయినా డోంట్ కేర్ అంటోంది మోదీ సర్కార్.